అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర మొత్తం ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏం కావాలో అన్నీ ఉన్నాయి దీంట్లో. నేను మీకు మాటిస్తున్నా, ఈరోజు నేను సీఎం రమేష్ గారిని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని అడుగుతా ఉన్నాను. మనకి రమేష్ గారిని అడుగుతా ఉన్నాను గెలిపించమని. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఓటు అడిగి నేను వెళ్ళిపోతాను. కానీ లాస్ట్ టైం కూడా ఏం చెప్పాను, నేను ఓటు అడిగితే వెళ్ళిపోలా, బాధ్యతగా నిలబడ్డా. మీరు 2 చోట్ల నాకు పదవి ఇవ్వలేకపోయినా, ఎమ్మెల్యేగా గెలవకపోయినా మీ గుండెల్లో ఉన్న ఆకాంక్ష, మీ గుండె చప్పుడయ్యాను, మీ హృదయ వేదన అయ్యాను, మీ ఆకాంక్షనయ్యాను, మీ కన్నీరుకి తుడిచే రుమాలుగా అయ్యాను. నేను గుండెల్లో పెట్టుకునే మీ కుటుంబ సభ్యుడిగా అయ్యాను, మీ స్నేహితుడిగా అయ్యాను. ఈరోజు నేను అడుగుతున్నా, పంచకళ్ళ రమేష్ గారిని గాజు గ్లాసు గుర్తు మీద మీరు ఓటేసి గెలిపించండి. మనకి సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీకి గెలిపించండి. ఈరోజు మీరు అడగచ్చు, అన్నా నువ్వు ఓటు అడుగుతున్నావు, మరి మాకు కావాల్సిన పనులు చేయకపోతే ఎట్లా అంటే, మీ అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాడు ఉండగా మీకు కష్టం ఏంటి? నేను ఉన్నాను కదా, నేను పని చేస్తా, ఇద్దరి చేత పని చేయిస్తా, ఈ మాట మీకు ఇస్తున్నా. నేను పారిపోను, నిలబడతా. కన్నీళ్లు తొడవని అధికారం ఎందుకు? కష్టాల్లో ఉన్న కన్నీళ్లు తొడవని అధికారం ఎందుకు? ఈ రోజున మనకి తాడి గ్రామానికి 2018లో నేను వెళ్తే స్కిన్ డిసీజెస్ అందరికీ ఒకవైపు పరిశ్రమలు వచ్చేసాయనుకుంటున్నాం. మన బాధ్యత కదా, మన అభివృద్ధి కోసం, మన ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు కావాలి. పరిశ్రమల కోసం కొంతమంది బలైపోతా ఉంటే వాళ్ళని పట్టించుకోమా? మనం కూర్చొని స్థానిక ఎమ్మెల్యే లాగా కబ్జాలు, సెటిల్మెంట్లు చేసుకుంటే ఎప్పుడు తాడి గ్రామాన్ని బయటికి తీసుకురాగలం? మనకు కావాలంటే దమ్మున నాయకుడు పంచకళ్ళ రమేష్ గారి వెంట మొత్తం వెళ్ళి ఓట్లు గుద్దేయండి. నేను వచ్చి నిలబడతాను మీకోసం. పంచగ్రామాల సమస్యను కూడా నేను కూర్చొని మాట్లాడితే ఏ సమస్యకి పరిష్కారం దొరకకుండా ఉండదు. నేను మీకు నిలబడతాను. పంచగ్రామాల సమస్య గురించే మాట్లాడుతున్నాను. నా సోదరులు చెప్తా ఉన్నాను, నేను మాట్లాడతాను దాని మీద. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. నేను ఈయన పంచకళ్ళ రమేష్ గారు అసెంబ్లీలో మీకు గళం వినిపిస్తాం, గొంతు వినిపిస్తాం. అలాగే పరిశ్రమల కాలుష్యం ఇక్కడ కూర్చోబెట్టి అన్ని రకాల ఫ్యాక్టరీల కాలుష్యాన్ని కాలుష్య నియంత్రణ మండలితోటి దానిని క్రమబద్ధీకరణ చేస్తాం. పరిశ్రమలు కావాలి, అంతేగాని కాలుష్యంతో మన భవిష్యత్తు, మన ఆడబిడ్డల గర్భసంచులు పోయి మగవారికి క్యాన్సర్లు వచ్చి మొత్తం నలిగిపోతే అది అభివృద్ధి అనిపించుకోదు. జనసేనదేంటి? పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన తాలూకు మూల సిద్ధాంతాల్లో అయిన 7 ఒకటి. మన మేనిఫెస్టోలో చంద్రబాబు గారు, నేను, మోదీ గారి, బీజేపీ గారి ఆశీర్వాదంతో, బ్లెస్సింగ్స్ తోటి వచ్చిన ఈ మేనిఫెస్టోలో కొన్ని పాయింట్స్ మీకు చదివి వినిపిస్తాను. అన్ని చదవటం కష్టం కాబట్టి మన నాయకులు రోజు మీకు వివరిస్తారు. మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ యాప్స్లో. ఎవరికైనా ఆరోగ్యం చాలా కీలకమైంది. ఇప్పుడు దాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల
ఆరోగ్య బీమాని కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని ఆడపడుచులకి మహిళలకి ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి నిరుద్యోగ భృతి, ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లో 3,000 రూపాయలు. వైఎస్ జగన్ అడుగుతా ఉన్నారు, వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నారు, మీరు ఎలా సాధిస్తారు ఇవన్నీ, మీరు ఎలా సాధిస్తారు అని మీరు చెప్పండి. 60 రూపాయలు ఉన్న మద్యం 200 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అన్ని డిజిటల్ పేమెంట్స్ మీరు చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఒక సైడు భారతీయ జనతా పార్టీ డిజిటలైజేషన్ చేస్తా ఉంటే, ఒక్క వైఎస్ జగన్ ఇక్కడ కూర్చొని మొత్తం క్యాష్ ఎకానమీ, అన్ని డబ్బులు ఇస్తే తప్ప మందు అమ్మరు. ఆ మందు కూడా 200 రూపాయలు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆ డబ్బు ఎటు వెళ్తుంది? మిథున్ రెడ్డి కంపెనీలకు వెళ్తుంది, పెద్దిరెడ్డి గారి కంపెనీలకు వెళ్తుంది, వైఎస్ జగన్ కంపెనీలకు వెళ్తుంది, వైవి సుబ్బారెడ్డి గారి కంపెనీలకు వెళ్తుంది. మీ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. డబ్బు 41,000 కోట్ల రూపాయలు మీ రక్తాన్ని జలగల్లా పీల్చి 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 41,000 కోట్ల రూపాయలు దోచేశారు. ఇసుక మన పంచగ్రామాలు కానీ ఏదైనా సరే, ఈ నేల, ఈ నీరు, ఈ పంచభూతాలు ఎవరి సొంతం? జగన్ సొంతమా? పెద్దిరెడ్డి గారి సొంతమా? అదీప్ రాజ్ సొంతమా? ఎమ్మెల్యే అదీప్ రాజ్ సొంతమా? రాజ్యాంగం లేదా ఇక్కడ? మనకి చట్టాలు లేవా? నువ్వు ఎమ్మెల్యేవి అదీప్ రాజ్ గుర్తుపెట్టుకో. యు ఆర్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే. జస్ట్ ఎమ్మెల్యే నువ్వు గుర్తుపెట్టుకో. ఒక్కసారి చూడు, ఇంతమంది యువత రోడ్ల మీదకి వచ్చి తిరగబడ్డారంటే ఒక్కొక్క వైసీపీ గుండాలకి గుండెల్లోంచి వెన్నుల్లోంచి చలి రావాలి. పోరాడితే పోయేదేముంది? ఎదవ బానిస సంకళ్ళు తప్ప. పోరాడకుండా ఏమీ రాదు. ప్రాథమిక హక్కులు రావు. అంబేద్కర్ గారికి దండలు వేయొచ్చు, విగ్రహాలు పెట్టొచ్చు, కానీ ప్రాథమిక హక్కుల కోసం, ప్రాథమిక హక్కులు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఇవన్నీ మన హక్కు. హక్కుని ఎవడు ఇవ్వడు, కొట్లాడి తీసుకోవాలి, పోరాటం చేసి తీసుకోవాలి. ఎవరు ఇవ్వరు. తాడి గ్రామం అయ్యా బాబు అంటే ఒక్కడేం లేదు మాట. పోరాడి తీసుకోవాలి. అదీప్ రాజుని తొంగలో తొక్కి మనం అధికారం సంపాదించాలి, హక్కులు సంపాదించాలి. ప్రధానమంత్రి గారు కీలకమైంది ప్రతి ఇంటికి రక్షిత నీరు, దానిని తీసుకొస్తాం. అలాగే ఆడపడుచుల యువత ఇక్కడంతా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా కుల గణాంకాలు మీరు అనుభవించారా? అధికారులు వచ్చి మీరు ఏ కులం అని అడిగారా? మిమ్మల్ని అడుగుతారు కదా ఏ కులం అని. మీరు ఏ కాస్ట్ అని అడుగుతారు కదా, స్కూల్ సర్టిఫికేట్లో, కాలేజ్ సర్టిఫికేట్లో అడుగుతారు కదా. ఎవరన్నా వచ్చి నువ్వున్నావు, నీ పేరేంటి? ఓకే, నీ పేరు అశోక్ అనుకుంటా. అశోక్ అని చెప్తాను. అశోక్, నువ్వు చెప్పు, నీ దగ్గరకు వచ్చి ఎవరన్నా నీ కులం అడిగారు, గోత్రం అడిగారు, నీ ఉపకులం ఏంటని అడిగారు, ఎవరన్నా వచ్చి అధికారులు నీకు ఏమి ఇష్టం, ఏమి చదవాలని ఉంది, ఏమి నేర్చుకోవాలని ఉంది, ఎవరన్నా అడిగారా? ఎవరన్నా అడిగారా? ప్రతిభా గణాంకాలు తీశారా? సమర్థత గణాంకాలు తీశారా? నీకు అభిరుచి గణాంకాలు తీశారా? నేనే ఉన్నా, నాకేమవ్వాలో తెలియదు. చిన్నప్పుడు నాకేం జరగాలో తెలియదు. మా నాన్న ఒక చిన్నపాటి మనకి పోలీస్ కానిస్టేబుల్ గా స్టార్ట్ అయిన వ్యక్తి మా నాన్న. అబ్కారీ శాఖలో